వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈరోజు భాద్రపద శుద్ధ చవితి, దాన్నే వినాయక చవితి అంటారు. ప్రతి సంవత్సరము ఈ రోజున వినాయకుడిని ఎవరైతే పూజిస్తారో ఆరాధిస్తారో వారికి సకల శుభాలు కలగడమే కాకుండా సకల విఘ్నాలు కూడా దూరం అవుతాయని చెప్పేసి గణేష పురాణ ప్రకారం వచనం. ఈరోజు స్థానిక ధర్మపురి క్షేత్రంలో జయహో యూత్ తరపున ధర్మో రక్షతి రక్షిత అనే విధంగా సాక్షాత్తు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే భగవంతుడు వినాయకుడు రాముని అవతారంలో ధర్మ సంరక్షణ కొరకై వచ్చినట్టుగా ఉంది. అయోధ్య రామ మందిరము వెనకాల ముందర శ్రీరామచంద్రుని అవతారంగా ఆ యొక్క వినాయకుడు ప్రతిమ చాలా బాగుంది. ప్రతి సంవత్సరం కూడా జైహో యూత్ తరపున భిన్నంగా అంటే ప్రజలకి సనాతన ధర్మాన్ని తెలియజేయాలి అనేటువంటి ఒక కాంక్షతో వారు ప్రతి సంవత్సరం కూడా ధర్మరక్షణకై వినూత్నంగా ఈ యొక్క వినాయక నవరాత్రులు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరము సాక్షాత్తు వెనకాల అయోధ్య రామ మందిరము ముందర ధర్మరక్షకుడు రాముని అవతారంగా నీలమేఘశ్యామునిగా ఈ రోజు మనకు ధనుర్బాణాలు పట్టుకొని వినాయకుడు రావడం జరిగింది. చాలా సంతోషము, శుభదాయకము. జనాలకందరికీ కూడా ధర్మాన్ని తెలియజేసినటువంటి వాడు రాముడు కాబట్టి సాక్షాత్తు రాముని అవతారంగా వచ్చినాడు వినాయకుడు. ఈ సంవత్సరము మనం అయోధ్య రామ మందిరం కూడా నిర్మించుకోవడం జరిగింది. సాక్షాత్తు ఆ యొక్క రామచంద్ర స్వామి ఎట్లయితే ధర్మాన్ని తాను ఆచరించి 10 మందికి తెలియజేశాడు, అదే ధర్మాన్ని ప్రచారం చేయాలనేటువంటి కాంక్షతో జయహో యూత్ స్థానిక ధర్మపురి వాస్తవ్యులు ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా వినూత్నంగా ధర్మరక్షణకై వీళ్ళు నవరాత్రులు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఈ రోజు మొదటి రోజు ఇప్పుడే వినాయకుడు మండపానికి వచ్చాడు. స్వామివారిని ప్రతిష్ఠ చేసి విధి విధానంగా పూజించి అందరికీ శుభాలు కలగాలి అని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ధర్మ సంరక్షణ జరగాలి అని చెప్పేసి ఈ విధంగా పూజ చేయడం జరుగుతూ ఉంటుంది. ధర్మపురిలో స్థానిక జయహో యూత్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈ ఏడాది లాగే ఈ ఏడాది కూడా వినూత్నంగా ఉండాలి, నలుగురికి తెలిసే విధంగా ఉండాలని మనం ఎన్నో సంవత్సరాల న్యాయ పోరాటంతో 2024 జనవరి నెలలో మనం అయోధ్య రామ మందిరం ప్రారంభించుకోవడం జరిగింది. అయోధ్య రామ మందిర థీమ్ తో ఈసారి జయహో యూత్ వారి ఆధ్వర్యంలో ఆ రామ మందిర థీమ్ తో వినాయకుడి ప్రతిమను మనం ఇక్కడ ప్రతిష్ఠించుకొని నిత్య పూజలు చేసుకోవడం జరుగుతుంది 11 రోజుల పాటు. అందులో భాగంగా స్థానిక పురోహితులు బొజ్జ రాజగోపాల్ గారి ఆధ్వర్యంలో మేము ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా పూజ నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా అందరికీ రాముల వారి ఆశీస్సులు అలాగే వినాయకుని ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని, వాళ్ళకి అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని మేము మనస్ఫూర్తిగా జయహో యూత్ వారి తరపున ధర్మపురి ప్రజల క్షేమాన్ని కోరుకుంటూ పూజల్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ రోజు మొట్టమొదటి పూజ మా స్థానిక పురోహితులు రాజగోపాల్ గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. మరికొద్ది సేపట్లో ఈ సంవత్సరం మా విగ్రహదాత చల్లా సాయి కుమార్ గారి కుటుంబం ముందుకొచ్చింది. అంటే మా యూత్ నుంచి ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు వినాయకుని కొనివ్వడం జరుగుతుంది. ఇలా ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు మా దాంట్లోనే వినాయక విగ్రహదాతగా ముందుకు రావడం జరుగుతుంది. ఈ విధంగా మేము మా యొక్క వినాయకుని ప్రతిమని సుమన్ టీవీలో చూపించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి.